హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఫర్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఐఓసిఎల్ నుండి ఒక భారీ జీతాలతో ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి దాదాపుగా 78,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో భాగంగా మనకి జూనియర్ ఆపరేటర్ జాబ్స్ అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఈ జాబ్లోకి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ టీఎస్ ఇద్దరికి అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని అయితే చివరకు చూడండి. ఈ జాబ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ లోకి వచ్చినట్లయితే చూడండి, అనగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫిబ్రవరి 3 అయితే నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 23/2/2025 అనగా ఫిబ్రవరి 23 అయితే ఎండ్ కావడమే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ డేట్ల మధ్యనే మ్యాక్సిమం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి హాల్ టికెట్ వచ్చేసి మీకు మార్చిలో లేదా ఏప్రిల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి హాల్ టికెట్ వచ్చేసి మీకు మార్చిలో లేదా ఏప్రిల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. జాబ్కి వచ్చేసి జస్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ సిబిటి టెస్ట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 2025 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఆ సిబిటి టెస్ట్ రాస్తారో వాళ్ళకి వచ్చేసి రిజల్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఆర్ మేలోనే అయితే మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 246 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి స్టేట్కి అయితే పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి టోటల్గా 18 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1లో సెలెక్ట్ అయిన వారికి దాదాపుగా శాలరీ 23,000 నుండి 78,000 అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణకు వచ్చేసి దీనికి కూడా కేవలం తెలంగాణలో 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ అయితే సేమ్ అయితే ఉంది, పోస్టింగ్ కూడా సేమ్ అయితే ఉంది. ఈ జాబ్లోకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి వచ్చేసి మెట్రికులేషన్ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ అయితే కంపల్సరీగా ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఐటీఐతో పాటు ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ అలాగే ఎస్సీబీటీ లేదా ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే వచ్చేసి జూనియర్ అటెండ్ గ్రేడ్ 1కి వచ్చేసి దీనికి కూడా జస్ట్ మీరు 7th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. అలాగే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేసి దీనికి కూడా గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ జూనియర్ బిజినెస్ అటెండెంట్ గ్రేడ్ 3కి అయితే అప్లై అయితే తీసుకోవచ్చు. మినిమం మీకు సర్టిఫికేట్లో 45% మార్క్స్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే దీనికి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నుండి 26 years మధ్యలో ఉన్న ఎవరైనా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 18 or 26 years అనేవి 31/1/2025 అయితే 18 years అయితే దాటి ఉండాలి. అలాగే 26 years లోపు అయితే ఉండాలి. ఎప్పుడు లోపు అంటే 31/1/2025 మీకు ఏజ్ అయితే ఉండాలి. ఈ జాబ్ల యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 వచ్చేసి జూనియర్ ఆపరేటర్ అలాగే జూనియర్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి స్కిల్ అలాగే ప్రొఫిషియన్సీ అలాగే ఫిజికల్ టెస్ట్ 3 టెస్టులు కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దేనికంటే జూనియర్ ఆపరేటర్ అలాగే జూనియర్ అటెండెంట్ ఈ 2 పోస్టులకు వచ్చేసి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి వచ్చి దీనికి కూడా ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి వచ్చేసి 2 టెస్టులు కండక్ట్ చేసి మీకు జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జూనియర్ ఆపరేటర్ యొక్క పోస్ట్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ సెక్షన్ బి అని 2 సెక్షన్లు అయితే చేయడం అయితే జరిగింది. సెక్షన్ ఏలో మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అలాగే జనరల్ సైన్స్ 50 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే సెక్షన్ బి వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ 20 మార్క్స్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 20 మార్క్స్ అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. జూనియర్ ఆపరేటర్ పోస్ట్ క్వాలిఫై అవ్వాలంటే మీకు ఫస్ట్ పెట్టే సిబిటి ఎగ్జామినేషన్లో మీకు మినిమం 35% మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. అలా అయితేనే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 40% అయితే ఉంది. జూనియర్ అటెండెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 40 మార్క్స్ అలాగే
రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలంటే మీకు 35% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఇక్కడ స్కిల్ అండ్ ప్రొఫిషియన్సీ అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి టోటల్. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.